ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఈ ఆదివార దినమున మరొకసారి మీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు తండ్రి. మా నిమిత్తమై మీరు ఏర్పాటు చేసినటువంటి మీ జీవం గల మాటలు మేము గ్రహించటకు మా మనోనేత్రములు తిరుగుమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 22 నుంచి 25 వరకు మన వాక్య ధ్యానంగా చూస్తున్నాం. మనం వినబోయేది మనిషి దేవునికి ప్రాణం పోయగలడా? ఇది మనం ఆలోచించబోయే విషయం. ఈరోజు ఏం వినబోతున్నాం? మనిషి దేవునికి ప్రాణం పోయగలడా? విచిత్రంగా ఉంది కదా ఇది. ప్రాణం పోసేది ఎవరు? దేవుడు. కానీ ఈరోజు మనం ఆలోచించేది మనిషి దేవునికి ప్రాణం పోయగలడా? ఎందుకంటే సమాజంలో మనకు అలాంటివి కనబడుతున్నాయి కనుక. రకరకాల మనుషులందరూ దేవునికి ప్రాణం ఇద్దాము అని అంటే ప్రాణం పోయాలని మహాసభగా కూడుకునే సమాజం మధ్యలో మనం ఉన్నాం కనుక మనిషి దేవునికి ప్రాణం పోయగలడా? వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. సమాజంలో శేషం మాత్రమే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది కనుక ఎక్కువ మంది ఉన్న వైపు మనము కూడా కొన్ని సందర్భాలలో మొగ్గు చూపే అవకాశం ఉంది కనుక ప్రభునందు భద్రం చేసుకోవడము మన ఆత్మీయ జీవితాలను ఎంతో అవసరం. నోవాహు గారి కాలంలో వరద వచ్చినప్పుడు, జలప్రళయం సంభవించినప్పుడు అనేక మంది కొట్టుకుపోయారు. కేవలం 8 మంది మాత్రమే ఓడలోనికి వచ్చారు. అంటే రక్షింపబడే వారి యొక్క సంఖ్య చాలా తక్కువలో ఉంది, కానీ రక్షణ మాత్రం అందరికీ అందుబాటులో ఉంది, సమీపంగా ఉంది. దీని గురించి మనం ఆలోచించాలి అని అంటే మన మనస్సును దేవుని విషయాల మీద కేంద్రీకరించి దేవుడు చేయగలిగేవి మనిషి చేయలేనివి. మనిషి చేసే ప్రతిదీ దేవుడు చేయగలడు, కానీ ఆయన చెయ్యడు. ఆయన పరిశుద్ధుడు కనుక. అలానే పరిశుద్ధమైన దేవుడు చేయగలిగేవి మనిషి తన చేతిలోకి ఎప్పుడు తీసుకోకూడదు. మహాపాపం అది. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 22వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన ఒక సందర్భం ఇది. 25వ వచనం నుండి చూద్దాం ఒకసారి. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక
బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. ఈ మాట కొరకే ఇంత చదివాము ఇక్కడ. దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడట. ఎంతమందికి తెలుసు ఈ సందర్భం? ఇక్కడున్న మనందరికీ బహుశా ఈ సందర్భం తెలిసే ఉండొచ్చు. బిలాము అను ఒక సోదెగాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించడానికి మోయాబు రాజు పిలిచినప్పుడు బయలుదేరగా దేవుడు వద్దు అని చెప్పిన భూ సంబంధమైన ఇశ్రాయేలీయులు అరణ్యవాసంలో ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టే ముందు దేవుని ప్రజలను శపించడానికి లోక సంబంధమైన బహుమానాన్ని ఆశించి బయలుదేరి వెళ్తుండగా గాడిదని తీసుకొని బయలుదేరాడు. ఇప్పుడంటే మనకు మోటార్ బైక్లు ఉన్నాయి. మనం ఎలాగైతే మోటార్ బైక్ మీద వస్తామో ఒకప్పుడు గాడిద మీద, గుర్రాల మీద, ఒంటల మీద వచ్చేవాళ్ళు. దేవుడు వద్దు అంటున్నా బయలుదేరినందుకు దేవుడు ఏకంగా ఒక జంతువును ఉపయోగించుకొని ఆ జంతువుకు మానస్వరం ఇచ్చి, మానవ స్వరం ఇచ్చి ఈ మనిషితో మాట్లాడు అని గాడిదకు వాక్కునిచ్చాడు. చదవండి అక్కడ ఎంత బాగుంటుందో. గాడిదకు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాడు. గాడిద మనిషి రూపంలో మాట్లాడగలదు అనేది మనకి ఇక్కడ అర్థమైంది. ఇది దేవుని కార్యం, దేవుడు చేశాడు కనుక మనం కూడా బయట రోడ్డు మీద తిరిగే గాడిదలు తెచ్చుకొని గాడిద అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు కూడా మాట్లాడు అని గాడిదను మనిషిగా మాట్లాడించడానికి మనిషి ప్రయత్నిస్తే అది సాధ్యపడదు, వీలవ్వదు. అది ఒక జంతువుని తీసుకొచ్చి వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నామంటే మై నేమ్ ఈజ్ డాంకీ, మై నేమ్ ఈజ్ హార్స్ అని చెప్పదు. అది కోపం వస్తే వెనకల నుంచి కాలుతో తన్ని మనల్ని వెళ్ళిపోతుంది. అది దట్స్ హౌ యానిమల్స్ బిహేవ్. జంతువులు అలా బిహేవ్ చేస్తాయి. దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు కదా అని నేను కూడా గాడిదకు వాక్కునిస్తానని ప్రయత్నిస్తే అది సరిపోదు, అయ్యే పని కాదు. అది ఇది ఎలాగైతే సాధ్యపడదో దేవునికి నేను ప్రాణం ఇస్తానని మనుషులు కూడుకుంటే అది కూడా సాధ్యపడదు. ఎందుకు అనంటే మనం నివసిస్తున్న ఈ రోజుల్లో మనుషులందరూ ఒక మహాసమాజంగా కూడుకొని పైనుంచి మేము దేవుని పిలుస్తున్నాము, మేము ఏర్పాటు చేసిన ఒక వస్తువులోనికో, ఒక చెక్కలోనికో, ఒక రాయిలోనికో, ఒక బొమ్మలోనికో దేవుడు దిగొస్తాడు, అందరం కూర్చుందాం రండి అని ఒక వస్తువుకు ప్రాణాన్ని పోసే పనిలో లోకం నిమగ్నమైపోయింది. మనం నివసిస్తున్న రోజుల్లోనే ఇలాంటివి మనము విన్నాం, వాటిని ఆచరిస్తున్న వారిని మనం చూసాం. ఇదెంతో సెన్సిటివ్ మ్యాటర్. ఒకప్పుడు మనిషి చేసుకున్నవి దేవుడు అనుకుని ఆ దేవుణ్ణి పిలిచారు కొందరు, ఆకాశం నుండి దిగమని. పలికాడా? పలకలేదు. విన్నాడా? వినలేదు. భక్తులు చేస్తున్న ఆ భక్తి కార్యక్రమాలను చూసినా కూడా అంటే నా ఉద్దేశం చూడాలని వారు ఆశించారు, కానీ చూడటానికి శక్తి ఉంటే కదా, అది ఉంటే కదా. ఏం చెప్తున్నానో అర్థం కావాలి అని అంటే రాజులు మొదటి గ్రంథంలో దైవజనుడైన ఏలియా గారు ప్రజలందరితో ఒక మాట అంటున్నాడు. 21వ వచనం, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? నిజమైన దేవుణ్ణి తెలుసుకునేది ఎప్పుడు? ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని రోజులు కావాలి?
ఎన్ని యుగాలు కావాలి? కాలాలు మారుతున్న మనిషి యొక్క విశ్వాసం దేవుని విషయంలో, ఎవరైతే దేవుడో ఆయనను దేవుడు అని గుర్తుపట్టకపోతే ఇక బ్రతుకెందుకు? ఈ అందుకే చెప్తూ 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయక జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటని నన్ను పలుకకపోయేరు. ఒకప్పుడన్నా పలుకకపోయారు. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తేనే మన మీదకి వచ్చి చీల్చి మన రక్తాన్ని చూసే మనుషులు సమాజంలో తయారయ్యారు. దేవుడు మాట్లాడుతున్న మాటలు మనుషులకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ పోడియం మీద నేను బైబిల్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇది ఒక చెక్కతో తయారు చేయబడింది. ఇది ఈ చెక్కతో తయారు చేయబడిన దానికి ముందర నేను కూర్చొని దానికి ఒకవేళ అగరబత్తీలు అంటించి దానికి ఏదో కొంచెం పసుపు కుంకుమను పెట్టి ఇంకేమేమో చేసి పోడియం నేను రోజు నీ దగ్గరకు వస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను, నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు అని దీని చుట్టుపక్కల 10 సార్లు తిరిగినా కూడా ఇది మాట్లాడుతుందా చెప్పండి? ఇది మాట్లాడదు. అసంభవం ఇది. ఇప్పుడంటే ఇది ఒక చెక్క స్టాండ్. ఇది ఈ చెక్క స్టాండ్తో నేను 100 సంవత్సరాలు కూర్చొని మాట్లాడినా నన్ను చూస్తూ ఉండడం అనే మాట కూడా తప్పే. అది చూడలేదు కాబట్టి. దాని చుట్టూ నేను 100 ప్రదక్షిణలు చేసినా 100 సంవత్సరాలు 100 ప్రదక్షిణలు తిరుగుకుంటూ ప్రతిసారి తిరిగినప్పుడు 100 సార్లు రౌండ్ కొట్టినా కూడా ఇది మాట్లాడటం అనేది అసంభవం. సరే, చెక్క అంటే మాట్లాడదు. ఈసారి ప్లాస్టిక్తో తయారు చేయబడిన ఒక దాన్ని తెచ్చుకుని నేను దీంతో మాట్లాడతానంటే అది మాట్లాడుతుందా? అది మాట్లాడలేదు. ఓకే, దీంట్లోకి నేను పైనుంచి ఒక ఆత్మను దింపుతున్నాను, పైనుంచి నేను దీన్ని ప్రాణానికి పోస్తానని మనము ఇక్కడ కూర్చున్న మనం అందరము దీన్ని రౌండ్గా కూర్చొని దాన్ని ఏమైనా చేసినా కూడా అది ఏమాత్రము స్పందించదు. ఒక చెక్క ఎలాగైతే మనతో మాట్లాడదో, ఒక ప్లాస్టిక్ అయితే మనతో ఎలాగైతే మాట్లాడలేదో, ఈ భూమి మీద ఏ పదార్థంతో మనం దానిని తయారు చేసుకున్నా కూడా అది ఎట్టి పరిస్థితుల్లో అది మనతో మాట్లాడే అవకాశం లేదు. అది మనతో మాట్లాడదు. మనం మాట్లాడినా అది వినిపించుకోదు. దానికి ఏమైనా తెచ్చిపెట్టినా అది తినదు, వాసన చూడదు, ఏమీ చేయలేదు. ఇది పోనీ ఈ గ్రౌండ్లో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఒక రాయిని తీసుకొని, సుత్తి తీసుకొని, ఊలి తీసుకొని దాన్ని నేను బొమ్మగా మార్చుకొని పైనుండి ఆత్మను దింపుతాను, నువ్వు వచ్చి ఓ రాయిలో నువ్వు కూర్చో అంటే ఆ రాయి మనతో మాట్లాడేది. అది అదే ఒకరోజు ఇలానే కూర్చున్నారు. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో 18వ అధ్యాయము 25వ వచనంలో దైవజనుడైన ఏలియా గారు మాట్లాడుతూ, బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియూ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలుపెట్టారు. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అనే అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి. గాని మాట ఏనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను లేడు. లేకపోయాను అని అంటే వీరు పిలుస్తున్నారు కానీ పలికేవాడు లేడు.
ఉంటే కదా పలకడానికి. ఇప్పుడు కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా పేరు పిలిచి ఇక్కడ రండి అన్నారంటే వస్తారు, ఎందుకంటే వారు ఉన్నారు కనుక. ఇక్కడ లేని వాళ్ళని నేను పిలిస్తే వస్తారా చెప్పండి? వచ్చే అవకాశమే లేదు. బైబిల్ తెలియకపోతే ప్రమాదంలో ఇరుక్కుపోతాడు మనిషి, చాలా ప్రమాదంలో ఇరుక్కుపోతాడు. ఎలా ఇరుక్కుపోతాడంటే మళ్ళీ తిరిగి బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు ఉదయం బయలుదేరి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉండగా ఇంకా మధ్యలో షాపులు కనపడతాయి, రోడ్డు మీద ఏవేవో కనపడతాయి. మనం కూడా ఎన్నోసార్లు ఇలాంటి షాపులు చూసుకుంటూ వచ్చింటాం. కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక ఇన్సిడెంట్ నన్ను ఆ క్షణంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అక్కడ నన్ను ఆలోచింపజేసింది. మార్నింగ్ ఇంటి నుంచి నారాయణగూడకు వస్తుండగా ఆదివారము చక్కగా చికెన్ షాపులు, మటన్ షాపులు అన్నీ తెరిచే ఉన్నాయి. ఒక జాలి లాంటి ఒక దాంట్లో ఒక బలమైన కోడి చికెన్ సెంటర్లో ఆ కోడి తిరుగుతూ ఉంది. అది ఎంత వేగంగా తిరుగుతుందనంటే ఆ జాలీలో నుండి బయటికి రావాలనేది ప్రయత్నిస్తుంది, తిరుగుతోంది అటు ఇటు. కానీ లోపల దాని యజమాని మాత్రము, ఆ చికెన్ సెంటర్ ఓనర్ మాత్రము ఏదో చేసుకుంటూ, కస్టమర్స్ ఎవరు లేరు, తన పని ఏదో చేసుకుంటూ ఏదో ఉన్నాడు అక్కడ. ఆ ఒక్క క్షణం నన్ను ఆలోచింపజేసింది, మనిషి చనిపోయిన తర్వాత యేసు ప్రభువును తెలుసుకోకపోతే ఈరోజు ఈ కోడికి ఏం గతి పట్టిందో అదే గతే ఉంటుంది. కోడి దానిలో ఎలాగైతే బంధింపబడి బయటికి రావాలని పాపం దాన్ని, అంటే అది అమాయక ప్రాణి. ఆ అమాయక ప్రాణి నిజంగా కుడికి తిరుగుతోంది, ఎడమకు తిరుగుతోంది, ఆ కడ్డీలను పొడుస్తోంది, ఇలా చేస్తోంది, కానీ దానికి యజమాని పట్టించుకోవట్లేదు దాన్ని. ఇది ఇట్లే పొడుస్తుంటుంది. అది తిరుగుతూనే ఉంది. ఎంత స్పీడ్ తిరుగుతుందని అంటే నాకు ఛాన్స్ వస్తే బయటికి వెళ్ళిపోవాలన్నట్లుంది. ఆ బలంగా ఉంది, బాగా మంచి స్ట్రాంగ్గా ఉంది అది. ఇది ఎంత ప్రయత్నిస్తుంది దాంట్లో లోపల నుంచి బయటికి రావాలని. దీన్ని కొద్దిసేపట్లో ఎవరైనా కస్టమర్ వస్తే దాన్ని కోసేసి ఇచ్చేస్తాడు ఈ యజమాని, చచ్చిపోతుంది అది అని ఆలోచిస్తున్నాను. అప్పుడే వెంటనే జ్ఞాపకం వచ్చింది ఒక ఉపమానం, యేసు ప్రభు చెప్పింది, ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం. అప్పుడే గుర్తొచ్చింది. అక్కడ ధనవంతుడు ఆ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి ఆ రోజు నుండి ప్రయత్నిస్తున్నాడు. ఎందులోంచి బయటికి రావడానికి? ఆ పంజరంలో నుండి బయటికి రావడానికి. పాతాళం అన్న దాంట్లో నుంచి అటు ఇటు నేను ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాడు. బయట పడగలడా? బయటపడే అవకాశమే లేదు. ఈ ధనవంతుణ్ణి తీసుకొని వెళ్ళిపోయిన అపవాది అను దుష్ట సామ్రాజ్యానికి యజమానిగా ఉన్నవాడు లాక్కొని వెళ్ళిపోయాడు. ఇది ఎలాగైతే తహతాల రాంగ్ వర్డ్ ఏమో, అది తాపత్రయపడుతుందో, ప్రాణాన్ని కాపాడుకోవడానికి బయటికి రావడానికి ఎలాగైతే ప్రయత్నిస్తుందో, పాతాళలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మన పరిస్థితి అదే. ఈ రెండు పోలికలు సరైనవి కావు. కానీ నేను అంటున్నది, అది ఎలాగైతే బంధింపబడిన దాంట్లో నుంచి నేను బయటికి రావాలని పొడుస్తుందో, మనిషి పాతాళంలోకి వెళ్ళిన తర్వాత నాకు వద్దు, ఇది ఈ పంజరం వద్దు, ఈ బందీ గృహం వద్దు, నాకు నేను విమోచింపబడాలి, నేను బయటికి రావాలి అని నిరంతరము ప్రయత్నిస్తుంటాడు. కానీ అది అయ్యే పని కాదు. మనిషి చేస్తున్నది దేవుడు చేయగలిగేవి నేను చేయగలనని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఈ ప్రపంచానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఏం చేస్తున్నాడు మనిషి? యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 42 క్షమించాలి, యెషయా గ్రంథము 42, చాప్టర్ నెంబర్ 42, బుక్ ఆఫ్ ఐజయా. ఐదవ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చాలు. వ్రాయబడిన మాట, ఆకాశములను సృజించింది ఆయనే, దాన్ని విశాలపరిచింది ఆయనే, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచింది ఆయనే, దాని మీద ఉన్న జనులకు ప్రాణమును అనే మాట ఉంది చూడండి. జనులకు ప్రాణమును, జనులకు ప్రాణమును, జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా అనుంది అక్కడ. ఈ భూమి మీద మనము ప్రవేశించే సమయంలో, తల్లి గర్భమందు మనము రూపించబడుచుండగా ఆయన మనకు జీవాత్మనిస్తున్నాడట, ప్రాణం పోస్తున్నాడట. దేవుడు మనకు ప్రాణం పోస్తున్నాడు అని ఉంది, వాక్యం స్పష్టంగా రాస్తుంది. దేవుడు మనకు ప్రాణం పోస్తున్నాడు. అయితే మనం దేనినో ఏర్పాటు చేసుకొని నేను దేవుణ్ణి పిలిచి అందులో కూర్చోబెడుతున్నాను అంటే అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? క్రైస్తవ సమాజంలో కూడా కొందరు ఆదివారం మందిరాలలో చేస్తున్న మరొక పని ఏంటంటే 3 చైర్లు వేస్తున్నారు. మీరు చూసే అవకాశం ఉండొచ్చు, చూసే ఉండవచ్చు. 3 చైర్లు వేసి ఈరోజు మనం ప్రారంభ ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురిని మనం ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వచ్చి ఇప్పుడు చైర్లో కూర్చుంటారు చూడండి అని. ఇదే హైదరాబాద్ నగరంలో, ఇదే హైదరాబాద్ సిటీలో కొన్ని మందిరాలలో కొన్ని ఫంక్షన్స్కి ప్రత్యేకంగా రెడ్ చైర్ ఒకటి వేసి, క్వీన్ కింగ్ను కూర్చోపెట్టినట్లుగా ఒక రెడ్ చైర్ ఒకటి ఏర్పాటు చేస్తారుగా, గోల్డ్ కలర్ స్ట్రిప్ ఉన్నటువంటి అలాంటి చైర్లు వేసి, చూసారా ఇప్పుడు దేవుడు వచ్చేస్తున్నాడు, ఆత్మ దిగుతోంది మన మధ్యలో, ఆత్మ దిగుతోంది మన మధ్యలో అని కేకలు అరుపులు చేసేవాళ్ళు ఉన్నారు. సొలొమోను గారు యెరూషలేం మందిరాన్ని నిర్మించిన తర్వాత అంటాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని నీకు నేను నిర్మించిన ఈ మందిరం ఏ పాటిది నాయనా అని అంటాడు. చూడండి అన్నమాట. సమూయేలు అంటే రాజులు మొదటి గ్రంథంలో ఆలయమును దేవునికి ప్రతిష్ఠిస్తున్న రోజుల్లో 8వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగో పడుతుంది ప్రభువా నీకు? అసలు ఏ పాటిది? మనుషులు చేసిన హస్తకృత్యాలయములలో ఆయన నివసింపడు. ఇలా చెప్తే అర్థం అవ్వదేమో కానీ మనకు అర్థమయ్యే భాషలో ఒక చిన్న ఎగ్జాంపుల్. మీ చేతులతో మీరు కొన్న ఇల్లు కావచ్చు, నిర్మించుకున్న ఇల్లు కావచ్చు, దాంట్లో ఉండటానికి మీరు ఎక్కువ ఇష్టపడతారా, వేరే వారు కట్టి అందులో మీరు ఉంటే ఇష్టపడతారా? ఒక మాట చెప్పండి. వేరే వాళ్ళు కట్టిన ఇంట్లో, నిర్మించిన ఇంట్లో వెళ్ళి అందులో ఉండటానికి ఇష్టపడతారా? మీరే కష్టపడి నూతనంగా నిర్మించుకున్న ఇంటిలో ఉండటానికి ఇష్టపడతారు? ఎవరి ఇల్లు వాళ్ళు కష్టపడి కొనుక్కున్నది, నిర్మించుకున్నదే అది ఆశ. వేరే వారు నిర్మించిన దాంట్లో ఎంతకాలం అని ఉంటాం? అది వారికి ఇష్టం వచ్చినట్లు నిర్మించుకున్నారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా కట్టుకున్నారు. అందులో ఎంతకాలం ఉన్నా కూడా ఒక మనసులో ఒక ఆశ అయితే ఉంటుంది, వేరే వారు నిర్మించిన దాంట్లో నేను అద్దెకుంటున్నాను, ఎన్నాళ్ళు ఈ బ్రతుకని. అదే మన స్వహస్తాలతో మనం నిర్మించుకున్నాం అనుకోండి, మనమే కట్టుకున్నాం అనుకోండి, ఎంత ఆశ, ఇది మా ఇల్లు అని చెప్పుకుంటా, నేనే యజమాని అని ఫీల్ అవుతా. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, ఒక రూపాన్ని చేసి ఆ రూపంలో దేవాన్ని వచ్చి కూర్చో అంటే ఎక్కడ కూర్చుంటాడు? నేను నిర్మించిన ఈ ఆలయం వచ్చి ఇది నీదే వచ్చి కూర్చో అంటే ఎక్కడవుతుంది? కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చేసుకున్నాను, నా అరచేతుల మీద నిన్ను కట్టాను, చెక్కి ఉన్నా, నా ఇష్ట ప్రకారంగా నా రూపంలో ఉండాలని నేను నిన్ను చేసుకున్నాను, నీలో ఉండాలని నా ఆశ. నన్నేమో నువ్వేం చేస్తున్నావు అంటే నాలో వద్దు, బయట ఉండని చెప్తున్నావు. ఇది ఏమాత్రం నీకు న్యాయం అనిపిస్తుంది?
అసలు వాక్యం సెలవిస్తోంది, ప్రాణమును ఆయన మనుషులకు ఇస్తున్నాడట. ప్రాణమును ఆయన మనుషులకు ఇస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నది అదే. ఇంకో వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 57, బుక్ ఆఫ్ ఐజాయా, వర్స్ నెంబర్ 16, 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవ ఆత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అని అంటే నేను వీరికి జీవాత్మనిచ్చాను. ఈరోజు మనం ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఎలా వచ్చాం అంటే బస్సులో వచ్చాము, వెహికల్లో వచ్చాము, నడుచుకుంటూ వచ్చాము, ఇవన్నీ చెప్పచ్చేమో. దీనికంటే ముందు జరిగింది, ఈ ఊపిరిని పీలుస్తూ వచ్చాం. లేదండి ఊపిరి బిగబట్టుకొని నేను మాస్కర్ రంధ్రాలు మూసేసుకొని ఊపిరి పీల్చుకోకుండా వచ్చాను అనే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఇక్కడ? దేవుడు అదే అంటున్నాడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు నేను ఇచ్చిన ఆత్మను ఒకవేళ నేను తిరిగి తీసేసుకుంటే. దేవుడిచ్చాడు. మన కళ్ళ ఎదుట ఎన్నో ఇలాంటి దేవునికి విరోధమైనవి జరుగుతుంటే మనం చూస్తూ మన ప్రాణం ఎంతో దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. నిన్ననో ఒక 2 రోజుల క్రితమో మన దేశంలో పార్లమెంట్లో జరగాల్సిన లోక్సభ మీటింగ్స్ అన్నీ అయిపోయాయి, క్లోజ్ అయిపోయాయి పార్లమెంట్ సభలు. ఆ పార్లమెంట్లో కేరళకు సంబంధించిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఒక ఆయన అంటున్నాడు. ఆయన అన్నమాట ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆ మాట ఆ క్షణం నన్ను ఆలోచింపజేసింది. ఏమన్నాడంటే, పార్లమెంట్లో కూర్చున్న మిగిలిన ఎంపీలతోనూ ఆ చైర్లో కూర్చున్న స్పీకర్ గారితోనూ అంటున్నాడు, అధ్యక్ష, పూర్వీకులు మన తండ్రులు మన పితరులు మనకు విషయం చెప్పారు, దేవుడు మనుషులకు ప్రాణం పోస్తాడని. కానీ ఈ కాలంలో మనం వింటున్నాం మనిషి దేవునికి ప్రాణం పోస్తాడని. ఇది ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు ఆయన. మనిషి దేవునికి ప్రాణం పోయడం ఏంటి? దేవుడే మనుషుల కొరకు ప్రాణమును ప్రతిష్ఠించాడు. సిలువ మీద యేసు ప్రభువు మనల్ని బ్రతికించడానికి, సిలువ మీద యేసు ప్రభు మనల్ని బ్రతికించడానికి తన ప్రాణమును మన కొరకు త్యాగం చేశాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై మనం ఉండగా మనల్ని బ్రతికించడానికి ఆయన ప్రాణమును దారపోసాడు ఉచితంగా. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పేది. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రభువుతో మనల్ని బ్రతికించాడు. మనం ప్రభువును బ్రతికించలేం, ప్రభువే మనల్ని బ్రతికించాడు. ఒకవేళ ఎవరైనా పొరపాటున నేను దేవునికి ప్రాణం పోయగలను, నేను ప్రాణం పోస్తే దేవుడు లేచి కదులుతాడు అంటే అది మహాభయంకరమైన పాపంతో కూడిన మాట. అది ఉపవాసాలు ఉంటూ నిష్టగా ఉంటూ, మన భాషలో ఏ విధమైన నిష్ట, ఏ విధమైన పరిశుద్ధత పవిత్రత అనుకుంటామో అన్నిటినీ పాటిస్తూ ఒక బొమ్మను తీసుకొని దాని ముందర నిలబడి, ఇదిగో నేను నీకు ప్రాణాన్ని ప్రతిష్ఠిస్తున్నాను, నాతో మాట్లాడు, నువ్వు వచ్చి కూర్చో దాంట్లో అంటే అది ఒక వెర్రితనమే, అదొక పిచ్చి. అది చెప్తున్నాడు. వీటి పరిస్థితి ఏంటంటే 115వ కీర్తనలో 115 కీర్తన రెండవ వచనంలో నుండి చదువుదాం. 2వ వచనం నుండి, వారి దేవుడేడి అని మనల్ని అంటారట. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు అని మన దేవుని గురించి వారి దేవుడేడి అని అంటే మన సమాధానం, మా దేవుడు ఆకాశమందున్నాడు, కొండల కంటే
ఎత్తుగా ఆయన ఎత్తబడి ఉన్నాడు. పర్వతముల కంటే ఎత్తుగా ఆయన ఎత్తబడి ఉన్నాడు. ఏకంగా సాక్షాత్తు ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఆయన ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకొని వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అయితే వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు. ఓ విగ్రహమా నాతో మాట్లాడు అని అంటే దాని ముందు అది కళ్ళు కూడా ఆర్పదు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. మనుషుల చేతి పనులు. ఎలాంటి చేతి పనులు? సుత్తి తీసుకుంటాడు, ఊలి తీసుకుంటాడు, దాన్ని చెక్కుతూ 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 పోవాలి ఆ రూపం వచ్చేంతవరకు. నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే ఈ శిల్పి అంటాడు, నీకు రూపం తీసుకురావడానికి. తెచ్చిన తర్వాత ఏం చేస్తావు? నీకు ప్రాణం పోస్తాను. ఇది సాధ్యపడదు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గల వారలారా, యెహోవా యందు నమ్మికయుంచుడి. అన్యజనులలో ఒకరు మన ప్రభువును గురించి ఒక మాట అంటుంటే విన్నాను నేను. మనము ఈ విగ్రహములు వెండివి బంగారువి రాతివి, ఇవి మాట్లాడవు, వినవు, ఇవన్నీ చూడవు అని చెప్పుకుంటూ పోతుంటే మీ ప్రభువు 2 చేతులకు మేకులు, పాదాలకు ఒక మేకు, మొత్తం 3 మేకులు. వారు ఇంకా వేరే పదాన్ని ఉపయోగించారు, ఆ పదాన్ని నేను ఉపయోగించలేను. 3 మేకులు తీసుకొని వచ్చి దిగలేకపోయాడు శిలువ మీద నుంచి. అలాంటి ఆయనను మీరు మొక్కుతున్నారు. 3 మేకులు తీసుకోలేకపోయాడు. ఆయన మీకు దేవుడు ఎలా అవుతాడు? వారికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటితో నాకు సంబంధం లేదు. ఆత్మగా నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ శరీరం వద్దు నాకు. మనుషుల పాపములను మోసిన ఈ శరీరం ఇక వద్దు. ఈ మట్టి దేహం, వీరికి ఒక నూతన జన్మ ఉందని, ఈ ఆత్మ నూతన శరీరమును ధరించుకోవడానికి ఈ మట్టి దేహమును విడిచిపెడుతోందన్న సందేశం ఇవ్వడానికే ఆయన శిలువ మీద బాహాటముగా అలా ఉండిపోయాడు. ఆ మట్టి శరీరం అలా ఉండిపోయింది. అది ఈ రక్షణ సువార్త వారికి ఒక వెరితనంగా కనబడుతుంది. అది 3 మేకులు ఊడ తీసుకొని రాలేకపోయాడు. ఈయన దేవుడు అంటున్నారు వీరు అనే మాటలు వింటున్నప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది. మనకు ఉన్న ప్రతి విధమైన పాపమును తొలగించడానికి ఇది ఒక ఆత్మ సంబంధమైన విషయం. ఇది ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. అప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. ఒక చిన్ని గింజ ఆవగింజతో పోల్చాడు. ఇంత చిన్ని గింజలో అంత పెద్ద వృక్షం దాగి ఉందన్న సందేశం నువ్వు దాని లోపల పెట్టు. అది మట్టిలో, అది లోనికి వెళ్ళిన తర్వాత మహావృక్షమే వస్తుంది. దాని గురించి ఆలోచించు. ఆవ గింజ కనపడద్దు, ఇక వృక్షమే వస్తుంది బయటికి. అది ఎలాగైతే ఆవగింజతో పోల్చాడు పరలోకరాజ్యం గురించి, మానవ దేహమును కూడా దానితో పోలుస్తూ ఒక్కసారి నువ్వు పాతి పెట్టబడిన తర్వాత, అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత వృక్షాయుష్యమంతగా నీ ఆయుష్ ఉండిపోతుంది. వృక్షాయుష్యముతో ఎందుకు పోల్చాడంటే సుదీర్ఘకాలం, అంతము లేని ఒక సుదీర్ఘమైన యుగ యుగాలు సజీవంగా ఉండే ఒక అద్భుతమైన జీవితంలోకి మనం ప్రవేశించాలి. ఇదంతా ఎవరు జరిగిస్తున్నారు?
ప్రాణమును జీవాత్మను దయచేస్తున్న దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు మనకేమిస్తున్నాడు అని అంటే జీవాత్మను దయచేస్తున్నాడు. ఒక మంచి మాట చూద్దాం. ఒకవేళ దేవుడు ఈ ఊపిరిని, ఈ ప్రాణంను వెనక్కు తీసుకుంటే పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిలో ఉపయోగించుకోకపోతే, చాలా రోజుల నుండి మా అబ్బాయి బైక్ అడుగుతున్నాడని ఒక తండ్రి బైక్ కొనిచ్చాడు. దొరికింది ఛాన్స్ అని మామూలుగా నడపకుండా మంచి ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా 100 స్పీడ్లో పోతూ అలా ఇలా టర్న్ చేసుకుంటూ చివరికి కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నాడు, తలబోలు కొట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బైక్ అడుగుతున్నాడు. అప్పుడంటే ఏదో జరిగింది, ఈసారి ఖచ్చితంగా బాగా అడుగుతానని మళ్ళీ రెండోసారి అదే పని చేశాడు. ఇంకేమంటాడు ఈ తండ్రి? నీకు ఇచ్చి వేస్ట్ అయిందిరా, ఆగు, ఇంకా టైం రాలేదు, నీకు ఇచ్చి వేస్ట్ అయిపోయింది. వెనక్కు తీసుకుంటాం కొన్నిసార్లు. అర్హత లేకపోతే వెనక్కు లాగేసుకుంటాం. అలానే దేవుడు కూడా జీవాత్మను, ఈ ఊపిరిని ఇవ్వగా, ఇది ఆయన మహిమ కొరకు మనం ఉపయోగించుకోకపోతే, ఆయన వెనక్కు తీసుకుంటే ఏమవుతుందో చెప్తున్నాడు భక్తుడు. 34వ అధ్యాయం యోబు గ్రంథం. ఇఫ్ ఇట్ టేక్స్ హిస్ బ్రెత్ విచ్ వాజ్ గివెన్ టు అస్, వాట్ హ్యాపెన్స్ టు అవర్ లైఫ్? 34వ అధ్యాయం యోబు గ్రంథం 14వ వచనము 15వ వచనం. 14 and 15th verse. Book of Job, chapter number 34, 14th and 15th verse. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల, తన శ్వాస నిశ్వాసములను అనందు చూడండి, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల, జనులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోతురు. నరులు మరలా ధూళి అయిపోతురు. ఇంకా చూద్దాం. ఇదే యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19, 23, 24 వచనాలు. నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను అని క్రింద ఫుట్నోట్లో, శరీరము లేని వాడనై నేను దేవుని చూచెదను. దేవునితో ఉంటే, ఈ శరీరముతో ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆయన సహవాసం, శరీరమును విడిచినా కూడా నా దేవునితో నేను ఉంటానని మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషులకు జీవాత్మను దయచేస్తున్నాడు అన్నమాట మనం నమ్మాలి, విశ్వసించాలి. ఈ జీవాత్మ, ఈ ప్రాణం ఏదైతే ఉందో, ఒకవేళ ఆయన మళ్ళీ తిరిగి తీసుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో నిలబడి కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు, రాలిపోవడమే. ప్రపంచంలో మహామహులుగా పిలువబడిన వారు, గొప్ప గొప్పవారు, దేశాధ్యక్షులుగా ఉన్నవారు ఒక సభను ఇలా మాట్లాడుతూ అడ్రస్ చేస్తూ ఉండగా, ఇలా మాట్లాడుతూ ఉండగా అలానే రాలిపోయిన వారు లేరా చెప్పండి? నేను ఒకప్పుడు మంచి హోదాలో ఉన్నాను, నేను అలా చనిపోను. నేను ఒకప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను, నేను అలా రాలిపోయే అవకాశమే లేదు. నేను హ్యాపీగా బెడ్ మీద పడుకొని ఉంటే అప్పుడు అలా మెల్లిగా నా ఆత్మ వెళ్ళిపోవచ్చేమో. నో, ఎక్కడ ఉన్నా ఆయన ఇచ్చిన జీవాత్మ, ఆయన ఇచ్చినటువంటి ఊపిరిని అలా వెనక్కు తీసేసుకుంటే అవకాశమే లేదు మనిషి బ్రతకటం.
మనము యెషయా గ్రంథంలో కొన్ని మాటలు చూసాం, కానీ మిగిలిన ప్రవక్తల పుస్తకంలో జీవాత్మను గురించి, ప్రాణమును గురించి మాట్లాడిన మాటలు ఒకసారి గమనిస్తే, ఏ మనిషి కూడా ఒక వస్తువుకు కానీ, ఒక రాయికి కానీ, ఒక చెక్కకు కానీ, ఒక ఇనుముకు కానీ, దేనికి కూడా ప్రాణం పోసి దాన్ని బ్రతికించలేడు. నాలో ఉన్న ప్రాణాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాను అంటే సాధ్యపడదు. అది దేవుడే మనల్ని వెనక్కు పిలుచుకోవాలే కానీ మనము దేవుణ్ణి పిలవలేము. సాధ్యపడుతుందా? దేవుడా వచ్చే నా దగ్గరికి అంటే వస్తాడు? రాడు. మనమే ఆయన వద్దకు వెళ్ళాలి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో రాజైన సిద్కియా ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనంలో, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు అన్నది చూడండి. జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా. జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా. ఏ ఆత్మ? జీవాత్మ. జీవాత్మ అని ఎందుకు పేరు దానికి? మనల్ని జీవింపచేస్తుంది గనక. ఆదాములో నుండి శరీరముతో మనం భూమి మీదకి వచ్చిన వారం. మనం జీవించు వారం, మనం జీవింప చేయువారం కాము. జీవించువారు, జీవింప చేయువారు రెండు వేరు వేరు రకాలు వేరు. జీవించువారు, జీవింప చేయువారు. మరియా మార్తలు సోదరుడు చనిపోయాడని ఏడుస్తున్నారు. లాజరు అను తమ సోదరుడు చనిపోయినప్పుడు తెలుసుగా, మరియా మార్తలు తమ సోదరుడైన లాజరు చనిపోయినప్పుడు వారి దుఃఖం పట్టలేకుంది. వారిని ఓదార్చడానికి చాలామంది వచ్చారు. మా సోదరుడు చనిపోయాడు, ఉన్న ఒకే ఒక్కడు మా బ్రదర్, ఆ ఒక్క బ్రదర్ కూడా కన్ను మూసేశాడు, మేమిద్దరం అక్క చెల్లెల్లా, ఏంటి మా పరిస్థితి? అప్పుడు ఆశపడ్డారు, మా ఇంట్లో మా వద్ద ఉండవలసిన ఈయన ఉండింటే మా సోదరుడు చనిపోయేవాడు కాదు అని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఉండాలని ఆశపడ్డారు? యేసు ప్రభు అను ఆయన ఉంటే ఈరోజు లాజరు అను నా సోదరుడు చనిపోయేవాడు కాదు. ఆయన లేడు కనుక ఈ లాజరు బ్రతికే అవకాశమే లేదని ఇద్దరు ఏడుస్తుంటే వారి దుఃఖాన్ని ఓదార్చడానికి చుట్టుపక్కల అందరూ తరలివచ్చారు. అందరూ భయంకరమైన దుఃఖంలో ఉన్నారు. మామూలు ఏడుపు కాదు అది. చనిపోయినప్పుడు ఏడ్చే ఏడుపులు జీవితంలో ఒక్కసారే వినపడతాయి. వీధుల్లో మన కాలనీస్లో మనం నివాసం ఉంటుండగా అనుకోకుండా పక్కింటి నుంచో ఎదురింటి నుంచో భయంకరమైన ఏడుపు వినపడుతున్నాయి అనుకోండి, వారికి ఏడ్చే ఏడుపుకి మనం వెంటనే గుర్తుపట్టగలం, ఇది మామూలు ఏడుపు కాదు, ఎవరో కన్ను మూసారు అందుకే ఏడుపులు వస్తున్నాయి. గుర్తుపడతామా లేదా చెప్పండి? అలాంటి భయంకరమైన ఏడుపులు ఉండగా అప్పుడే యేసు ప్రభు వచ్చి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? లాజరు నిద్రించుచున్నాడే కానీ చనిపోలేదన్నాడు. అప్పుడు ఏడుస్తున్న వారి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించుకోండి ఒకసారి. ఒక శవం తీసుకొని వెళ్ళారు, మోసుకొని వెళ్ళారు, సమాధిలో పెట్టారు, పాతి పెట్టేసి కూడా వచ్చేసారు. పాతి పెట్టి సమాధిలో పెట్టి బండను దొర్లించి అంతా దాన్ని ప్యాక్ చేసి వచ్చి అందరు కూర్చొని ఏడుస్తున్నారు. ఆ తర్వాత ఎన్నో రోజులకి యేసుప్రభు వచ్చాడు ఆ ఊరికి. యేసుప్రభు వచ్చినప్పుడు అందరు ఏడిచేది చూసి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? లాజరు నిద్రించున్నాడు. సరికి ఈయన ఈ పిచ్చోడు వచ్చాడు అనుకున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈయనకేమో పిచ్చి పట్టింది ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నారు. అనుకోలేదా? అనుకున్నారు. జీవించుచున్న వ్యక్తికి జీవింపచేయు వ్యక్తి కనబడగానే అది అర్థం అవ్వదు. ఈ మనిషి మెదడుకు జీవింపచేసే దేవుని గురించి అర్థం చేసుకోవడం అది అసాధ్యం. ఎందుకంటే ఈ మనిషి జీవించుచున్నాడే కానీ జీవింపచేయు దేవుని గురించిన ఆలోచనలను
ఆయన శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకునే జ్ఞానం లేదు. దేవుని గురించిన విషయాలను ఆలోచించే జ్ఞానం లేదు కనుకనే ఆ మనుషులు ప్రభువు చెప్పే మాటలన్నీ వారికి ఎలా అర్థమయ్యాయంటే, ఈయన ఏదో ఒక పిచ్చోడు వచ్చాడు మాట్లాడుతున్నాడు, వెర్రోడు వచ్చాడు, మేము కదా మా చేతులతో మోసుకొని వెళ్ళి లాజరును లోపల సమాధిలో పెట్టేసి వచ్చారు, ఈయన ప్రాణం పోయగలడు అన్న విషయం వారికి అర్థం అవ్వలేదు. అక్కడ మనుషులే నిజంగా మనిషికో మరొక దానికో ప్రాణం పోయగలిగే వారు అయి ఉంటే, ప్రాణాన్ని ఆ లాజరుకు మనిషి ప్రతిష్ఠించగలిగే సామర్థ్యం ఉండింటే, యేసు ప్రభు రాకుండా ముందే ఈ మనుషులు ఆ చచ్చిపోయిన శవం దగ్గర నిలబడి, ఓ శవమా తిరిగి లే అనేవారు. మనిషి పోయలేడు ప్రాణం. ఒక క్షణం ముందు వరకు బ్రతికున్న మనిషికి ప్రాణం ఏ విధంగా అయితే మనిషి పోయలేడో, ఈ ప్రకృతిలో కనపడుతున్న ఏ వస్తువును దేనినో తీసుకొని, బంగారో వెండో రాయో రప్పో మొక్కను తీసుకొని నేను దానిని రూపాన్ని ఏర్పరచుకొని దానికి నేను ప్రాణం పోస్తాను, ప్రతిష్ఠిస్తాను అంటే అది నువ్వు 1000 సంవత్సరాలు దాని చుట్టూ తిరిగినా కూడా అది నీతో మాట్లాడదు. నువ్వు చెప్పే విషయాలు అది వినదు. అసంభవం. భక్తులు చూడండి ఎంత చక్కగా రాశారు. జీవాత్మను అనుగ్రహించు యెహోవా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా. అలా దాటుకుని యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. 37వ అధ్యాయం. యెషయా గ్రంథం చూసాం, ఇర్మియా గ్రంథం చూసాం, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 37, బుక్ ఆఫ్ ఎజెకియల్, వర్స్ నెంబర్ 6, 6వ వచనం. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. ప్రాణం పోసే దేవుడు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు, అంతే. వారు చూస్తుండగానే కట్టబడిన గుడ్డలతో బట్టలతో లాజరు అలా బయటికి వచ్చాడు సమాధిలో నుండి. అంతవరకు ఏడుస్తున్నవారు తమ సోదరుడు చనిపోయాడని అంతవరకు ఏడుస్తున్నారే చుట్టూ. తనకు సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, సొంత సోదరిమణులు అందరు కూర్చొని ఏడుస్తున్నారు. ఉన్న ఒక్క బ్రదర్ చనిపోయాడే అని, ఒకే ఒక బ్రదర్ చనిపోయాడే, మరి ఆ బ్రదర్ కూడా మాకు లేరే అని చెప్పేసి ఏడుస్తున్నారు. అలా ఏడుస్తుంటే ఇంకెక్కడిదే అర్థమైంది. వీరికి నేను ఇప్పుడు నిరూపించాలి, చూపించాలి. ఏం చూపించాలి? నేను మనుషులను జీవింప చేయగలను అనేది వీరికి అర్థం అవ్వాలి అని ఆయన పిలిచాడు. సమాధిలో నుండి అలా బయటకు వచ్చాడు. ఎంత అద్భుతం అది. అందుకే అన్నాను, జీవించుచున్న వ్యక్తులకు, మనుషులకు జీవింప చేయు దేవుని గురించిన విషయాలు అర్థం కావటం చాలా కష్టం. ఇంకో మాట చూద్దాం. జకర్యా గ్రంథం, బుక్ ఆఫ్ జకర్యా, చాప్టర్ నెంబర్ 12. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలోనే ఒక మాట, మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆయనే జీవాత్మను సృజించున్నది. ఎలాగూ మరియా, మార్తా, లాజరు గారి గురించి చూసాం కదా. ఆ సందర్భంకి వెళ్ళి ఆ సంఘటన ఒకసారి చూద్దాం. సందర్భం వచ్చింది కనుక. యోహాను సువార్త 11వ అధ్యాయం. ముప్పై 39వ వచనం నుండి చూద్దాం. యేసు, యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్, చాప్టర్ నెంబర్ 11, వర్స్ నెంబర్ 39 ఆన్వర్డ్స్. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు,
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేది. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. వారి కొరకు చేస్తున్న ప్రార్థన ఇదంతా. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రా అన్నాడు. అంతే. ఎక్కువ మాట్లాడా? ఎక్కువ మాట్లాడలేదు. బయటికి రా అన్నాడు. అంతే. కమ్ అవుట్ అన్నాడు. కమ్ అవుట్ అనగానే చచ్చిపోయిన శవం చెవులు విన్నాయి. చచ్చిపోయిన శవం లేచి నిలబడింది. చచ్చిపోయిన శవం నడుచుకుంటూ వచ్చేస్తుంది బయటికి. చచ్చిపోయిన వారిని బ్రతికించి ప్రాణం పోసి తీసుకురాగలడు. ఇంకొక విషయం చెప్తాను. సిలువ మీద యేసు ప్రభు ప్రాణం ఇలా రక్తం రూపంలో కారిపోతూ ఏరులై అది ప్రవహిస్తుంటే ఆ పరిశుద్ధుని యొక్క రక్తం నేలకు తగలగానే ప్రాణం పోయబడింది. ప్రాణం పోయబడగానే మత్తయి సువార్త 27లో సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు అలా లేచి కూర్చున్నారు. 27వ అధ్యాయం మత్తయి సువార్త. మన ప్రభువు ప్రాణం పోసే దేవుడు. యేసు ప్రభు అను మన రక్షకుడు ప్రాణం పోసే దేవుడు, ప్రాణం తీసే దేవుడు కాదు. ఎలాగైనా ఒక మనిషిని బ్రతికించి ప్రాణాన్ని కాపాడాలని ఎంతో తపన చెందే ప్రభువు మన ప్రభు. చూసారా? 27వ అధ్యాయంలో సీక్వెన్స్ చూడండి. ఆ సీక్వెన్స్ వరుస క్రమం 50వ వచనం నుండి చదువుదాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, మత్తయి సువార్త చాప్టర్ నంబర్ 27 వర్స్ నంబర్ 50 ఆన్వర్డ్స్. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ప్రాణం విడవగానే దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడ్డం ఏంటి? ఆయన ప్రాణం పోసాడు. చచ్చిపోయిన శరీరములు, చచ్చిపోయిన శవాలు, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. ప్రాణం పోసేది ఆయన. ఆ ప్రాణమును స్వీకరించి బ్రతికేది మనం. నీకు ఇష్టం వచ్చినట్లేదో తయారు చేసుకుని అందులోనికి నేను ప్రాణాన్ని పంపిస్తానంటే, ఒకవేళ అదే నిజమైతే ఇంకా డాక్టర్లు ఎందుకు? వారు కూడా ప్రాణాలు పోయొచ్చుగా. నో, మనిషి వల్ల సాధ్యం కాదు ప్రాణం పోయటం అన్నది. దేవునికి మాత్రమే అది సాధ్యం. ఈరోజు వాక్యధ్యానంగా అపోస్తలుల కార్యములు చూసాక 17వ అధ్యాయం అక్కడికే వద్దాం. 25వ వచనం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. జీవము ఊపిరి ఆయనే దయచేయువాడు. ఈ వాక్యం మీద మనం నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రతి మనిషి నమ్మాలి. మన బలహీనత ఏంటంటే అందరూ ఏదైనా పాటిస్తే నేను కూడా దాన్ని పాటించవచ్చు అనే అభిప్రాయంలో ఉంటాం. క్రైస్తవులు అలా ఉండకూడదు. మన భక్తి వేరు, మన విశ్వాసం వేరు. అసలు పౌలు గారు ఈ 17వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? అక్కడ ఏథెన్సు అన్న పట్టణానికి వెళ్ళాడట. 22వ వచనంలో ఏథెన్సు అన్న పట్టణానికి వెళ్తే వారి పట్టణంలో తిరుగుతూ ఉండగా 23వ వచనంలో నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా చాలా ప్రతిమలు కనపడ్డాయి. మీకు దేవుడు అంటే చాలా ఇష్టమని నాకు అర్థమైంది. కానీ ఒక బొమ్మను చేశారు. ఆ బొమ్మకు మాత్రం తెలియబడని దేవుడు అని రాశారు. మీరు దాన్ని కూడా పూజిస్తున్నారు. అప్పుడు 24వ వచనంలో పౌలు గారు అంటూ, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. చేతులతో చేసిన వాటిలో ఆయన ఎట్టి పరిస్థితులు నివసింపడు.
తన చేతులతో చేసిన వాటిలో నివసించడానికి ఇష్టపడతాడు, కానీ మన చేతులతో తయారు చేసుకున్న వాటిలో ఆయన ఉండడానికి ఇష్టపడడు. అది మ్యాటర్ అక్కడ. మనకు ఏమిస్తున్నాడట? అందరికీ జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు. మీరు ఆయన నమ్మండి. మీరు చేసుకున్న వాటిని దేవుడు అని నమ్మకండి. పొరపాటు పడుతున్నారు. ఆయన మాత్రమే ప్రాణం ఇవ్వగలడు, ప్రాణం పోయగలడు. అది మన వల్ల ఏది కాదు, ఎవరి వలన సాధ్యమయ్యేది కాదు. ఈరోజు మనకు కూడా ప్రాణం పోస్తున్నాడు దేవుడు. ఎలానో తెలుసా? త్రూ గాస్పల్, సువార్త. అది చెప్తున్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9-10 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. జాగ్రత్తగా చూద్దాం. పెద్ద వచనం ఇది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. తన స్వకీయ సంకల్పము అంటే ఏంటి? ఆయన ఉద్దేశించాడు ఇలా చేయాలని. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. చూసారా మాట? మరణమును నిరర్ధకం చేయటం అంటే ఏంటి? చచ్చిపోయిన స్థితిలో ఉంటాము అని ఎవరు అని భావించకండి. అది నా దృష్టిలో అది వేస్ట్ అయిపోయిందండి. మిమ్మల్ని మృంగివేయాలనుకున్న ఆ మరణాన్ని నేనే మృంగివేశాను. ఇప్పుడు జీవమును అక్షయతను, జీవమును అక్షయతను. అక్షయత అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ నశించిపోదు, క్షయమైపోదు. ఇట్ విల్ నెవర్ ఫేడ్ అండ్ వానిష్. అక్షయత, క్షయమైపోయి నశించిపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. ఆ అక్షయత మరియు జీవమును దేని ద్వారా వెలుగులోనికి తెచ్చాడట? సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడట. సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఈ సువార్త ద్వారా ఈరోజు మనం ఏం వింటున్నాం? ఏ లాజరునైతే ఏ ప్రభువు రక్షించాడు, ఏ దొంగనైతే సులువు మీద వేలాడుచుండగా నేడు నేను నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఏ ప్రభు అయితే పలికాడు, మనతో కూడా అంటున్నాడు, ఇదిగో మీరు నాతో ఉంటే మిమ్మును కూడా నేను బ్రతికించి ప్రాణం పోస్తాను మీకు. అందుకే నా తండ్రి వ్యవసాయకుడు అన్న మాటలో ఒక అగ్రికల్చరిస్ట్, ఫార్మర్ విత్తనాలు విత్తుకుంటూ పోతాడు, సీడ్స్ వేసుకుంటూ పోతాడు, సో చేసుకుంటూ వెళ్తాడు. వేసిన ప్రతి విత్తనం బయటకు వస్తుందా చెప్పండి? నో. కొన్ని అట్లనే చచ్చిపోతాయి, రావు బయటికి. దానిలో సారం లేదు కనుక రైతు ఏం చేశాడు? అన్ని విత్తనాలను సమానంగా నాటాడు, అన్ని విత్తనాలకు సమానంగా నీళ్లు పోసాడు, అన్ని విత్తనాలకు సమానంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొన్ని బ్రతికాయి, మరికొన్ని చచ్చిపోయాయి. ఈరోజు సువార్త అను దేవుని రక్షణ ప్రజలందరికీ సమానంగా విత్తబడుతోంది. కానీ కొందరు దాన్ని నమ్మి విశ్వసించారు, మరికొందరు దాన్ని అంగీకరించలేదు. అందుకే వారు తిరిగి లేవటంలో, తిరిగి నూతన జన్మను పొందుకోవటంలో, ప్రాణం పోసుకోవటంలో వారికి అవకాశం లేకుండా పోయింది. అందరికీ ఉచితంగా ఇచ్చాడు దేవుడు. ఎక్కువగా వినపడినటువంటిది మేము ప్రాణమును ప్రతిష్ఠిస్తున్నాం అనేది మన చెవుల్లో ఎక్కువగా వినపడుతోంది. అసంభవం. మ్యాన్ కెన్ నాట్ గివ్ లైఫ్ టు గాడ్. గాడ్ ఓన్లీ కెన్ గివ్ లైఫ్ టు మ్యాన్ ఆర్ టు ఎనీబడి ఆర్ టు ఎనీథింగ్. బాప్తిస్మిచ్చి యోహాను గారు, అబ్రహాము పిల్లలను మీరు ఊరికనే చెప్పుకుంటున్నారు, దేవుడు అనుకుంటే ఈ రాళ్లతో పిల్లలను పుట్టించగలడు అని అంటాడు. ఒక రాయిలో నుంచి నీళ్ళని తీసుకొచ్చాడు దేవుడు. అందుచేత ఈరోజు మనం విన్న ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనం పీలుస్తున్న ఈ గాలి, మనలో ఉన్న ఈ జీవాత్మ
ఇది దేవుడిచ్చినది. ఆర్ వి గ్రేట్ఫుల్ టు గాడ్? ప్రభు చిత్తమైతే ఒక 1 minute చిన్న షార్ట్ వీడియో ఈరోజు సాయంత్రానికో రేపటికో మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇర్మియా గ్రంథం చెబుతున్నప్పుడు అందులో నుంచి తీసి రాజు అను మన అబ్బాయి చక్కగా చేశాడు. అది పాత నిబంధన నుండి ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏంటో తెలుసా? మనిషికి దేవాలయం మీద ధ్యాస ఉంది, కానీ ఆ దేవాలయములో ఉండవలసిన దేవుని మీద లక్ష్యం లేదు, గురి లేదు. పాత నిబంధనలో మీరు దేవుని మాట వినకపోతే యెరూషలేమును ఈ మందిరం నాశనం అయిపోతుంది అని ఇర్మియా గారు ప్రకటిస్తుంటే అందరూ చుట్టుకున్నారు ఇర్మియా గారిని. నువ్వు ఎందుకు ఊరుకనే ఈ యెరూషలేం మందిరం పాడైపోతుంది, మందిరం పాడైపోతుంది అని ఊరుకనే దాని గురించి ప్రకటిస్తున్నావు, మందిరానికి నువ్వు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నావు కనుక నువ్వు మరణానికి పాత్రుడు అని ఇర్మియా గారిని పట్టుకోవడానికి వస్తారు, చంపాలని వస్తారు. అంటే ఈ ప్రజల దృష్టి అంతా దేని మీద ఉంది? మందిరం మీద ఉంది. కానీ ఇర్మియా గారు ఏం చెప్తున్నారు? ఈ మందిరం మీకు నిలబడాలి అని అంటే ఈ మందిరం ఎవరి కొరకు ఏర్పాటు చేశారో ఆ దేవుడు చెప్పిన మాట వినండి. ఆ దేవుడు మిమ్మల్ని ఏదైతే పాటించమన్నాడో అది పాటించండి. దేవుడు చెప్పినట్లు వినండి. దేవుడైతే వద్దు, మేము చేసుకున్న బొమ్మలే కావాలి, విగ్రహాలే కావాలి, ఇక ఈ దేవాలయం కావాలని కోరుకున్నారు. వారి ఆలోచన అంతా దేని మీద ఉంది? దేవాలయం కావాలి కానీ దేవుడు వద్దన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవాలయాన్ని కూల్చేశాడు బబులోనీయులను పంపించి. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభు పలికిన మాట, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దీన్ని లేపుతాను అని అంటాడు. ప్రభు చెప్పిన మాట మనకు తెలుసుగా అందరికీ మాట. అప్పుడు సిలువ వేసే సమయంలో ప్రభువును గురించిన మాటలలో అబద్ధాలు పలికిన వాటిలో అర్థం కాక అవగాహన లేమితో వారు మాట్లాడిన మాటే ఆయన మీద అనేకమైన నేరాలు మోపడానికి వచ్చిన వారు అంటారు, ఈ మనిషి ఈ దేవాలయంను పడగొట్టమన్నాడు, 3 దినాల్లో లేపుతా అన్నాడు, ఈ దేవాలయం పడగొట్టమన్నాడు, అందుకే సిలువ కేసు కొట్టండి అని యేసు ప్రభు కాలంలో కూడా సిలువ సన్నివేశంలో ఆయన గురించి ఇలాంటి అపనిందలు వేస్తారు. క్రొత్త నిబంధనలో కూడా జరిగిన సంఘటన ఏంటి? వారు దేవాలయంనే ప్రేమించారు, కానీ ఆ దేవాలయము ఎవరి కొరకైతే నిర్మించారో ఆ దేవుని విషయంలో వారికి ఆసక్తి లేదు. దేవాలయమే కావాలి, దేవుడు వద్దన్నారు. తర్వాతి కాలంలో దేవుడు అన్నాడు, మీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. దృష్టి ఎక్కడిది మనకు? మన దృష్టి అంతా దేహం, మనం ఈ దేవాలయం, ఈ దేహం మీదనే ఉంది. దీన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దీన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేహంలో ఉండవలసిన దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? పాత నిబంధన నుండి, పూర్వీకుల నుండి ఉన్న సమస్య ఇది. దేవాలయం మీద ధ్యాస ఉంది, కానీ దేవాలయంలో ఉండవలసిన దేవుని మీద ఆసక్తి లేదు పాత నిబంధనలో. అందుకే ఇర్మియా గారిని చంపాలని పట్టుకున్నారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవాలయం మీద ఆసక్తి ఉంది, దేవుడైన యేసు ప్రభు మీద ఆసక్తి లేదు. అందుకే ప్రభువును కొట్టి చంపేశారు సిలువ మీద. ఈరోజు మనం కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎక్కడెక్కడ మనము సుఖాన్ని అనుభవిద్దుమా అని ఈ లోకంలో తిరిగి దేహం కొరకు అన్నీ చేసుకుంటూ పోతాం. ఏమి ధరించుకోవాలి, ఏమి తిందుము, ఏమా, ఎలా ఎలా అని ఈ దేహం గురించి ఉన్న ఆలోచనే మనకు జీవాత్మను దయచేసిన దేవుని గురించి ఆలోచన లేకపోవడం వల్లనే దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఎంతకాలము నువ్వు మట్టైపోయే దేహం గురించి ఆలోచించుకుంటూ పోతావు? దాన్ని సుఖపెట్టాలని ఆలోచిస్తున్నావే కానీ అందులో నివసిస్తున్న ఆత్మ యొక్క భవిష్యత్తు ఎప్పుడన్నా ఆలోచించావా? అందులో నివసించాలనుకున్న దేవుని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? నీ దేహమే దేవుని ఆలయం అన్నప్పుడు ఆ ఆలయములో ఉండవలసిన దేవుని గురించి నీకున్న ఆసక్తి ఎంత? వరుస క్రమంలో అలా ఆలోచించుకుంటూ వస్తే చివరికి దేవాలయంను కోరుకున్నారు, దేవుడు వద్దనుకున్నారు, చెరలోకి వెళ్ళిపోయారు, శిక్షలోకి వెళ్ళిపోయారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రభువును సిలువ కేసు కొట్టారు. ఆ తర్వాత కాలంలో యెరూషలేములో భయంకరమైన హింస, అందరూ చెదిరిపోయారు. 8వ అధ్యాయం చదువుకుంటూ తెలిస్తే అపోస్తలుల కార్యముల్లో యెరూషలేములో గొప్ప హింస కలిగినందున ప్రభువును విశ్వసించిన వారందరూ చెదిరిపోయారు. అయితే చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటిస్తున్నారు, క్షేమంగా ఉన్నారు. ఉన్నవారు అయితే శిక్షలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మనం కూడా మన ధ్యాస ఎక్కడుంది? మన ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి పూజిస్తున్నామా, లేదా దేవునికి ఇష్టమైనట్లుగా మనం దేవుణ్ణి పూజిస్తున్నామా?
ఈ రెండు మాటలు చాలా ఇంపార్టెంట్. మనకిష్టమైనట్లుగా దేవుణ్ణి మనం సేవించుచున్నామా? దేవునికి ఇష్టమైనట్లుగా మనం దేవుణ్ణి సేవించుచున్నామా? మనకిష్టమైనట్లుగా దేవుని సేవించడం అంటే ఈ దేహం గురించి ఆలోచన, తర్వాత లేకపోతే ఏదో వస్తువులు తయారు చేసుకోవటం. ఈ లోకంలో ఉన్నవారు దానిలోకి దేవుణ్ణి తీసుకొస్తాము, మేము దాన్ని పూజిస్తామంటే అది నీకు ఇష్టమైనట్లుగా నువ్వు అమలు పరుచుకున్న విధానం. అది దేవునికి ఇష్టమైనట్లుగానంటే ఆయన ఏ రూపంలోనూ ఎందులోనూ ఉండడు. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ మాటల భావం, అర్థం మనకు అర్థం అవ్వాలి. ఈరోజు మన దృష్టి కూడా పలానా రోజు వస్తుంది, పలానా పండుగ వస్తుంది, నేను ఏమీ ధరించుకోవాలి, ఏంటి పరిస్థితి అని 24 గంటలు దేహం గురించి. అంటే తప్ప? దేహాన్ని సరిగా చూసుకోకపోవటం, సరిగా చూసుకుంటే ఏమైనా తప్ప అంటే దృష్టి దాని మీదనే ఉండి ఆత్మని మర్చిపోవడం అనేది ఖచ్చితంగా నేరమే. దేహానికి సంబంధించిన వాటి గురించి 24 గంటలు ఆలోచిస్తూ దేహంలో ఉండవలసిన దేవుని గురించి మర్చిపోతే అప్పుడు తప్పు. ఆలోచిస్తారని ఆశిస్తూ, ఇదిగో మనకు ఊపిరిని, ప్రాణమును, జీవాత్మను దయచేసే దేవుడే. మనిషి దేవునికి ప్రాణం పోయలేడు, చచ్చిపోయి ఉంటే కదా. అందుకే మన దేవుడు ఎవరట? దేవునికి ఇవన్నీ తెలుసు కనుకనే ముగించే ముందు ఒక మాట చెప్తాను. మోషే గారిని మిద్యాను అరణ్యంలో కలిసినప్పుడు